నేటి దైవ వాక్కు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మానవులము ప్రతి విషయంలో చింతపడతాం. ఆలోచించకుండగానే మనము చింతించుచూ ఉంటాము. చాలాసార్లు డాక్టర్స్ కూడా అంటారు, ఆరోగ్య విషయంలో అంత బాగానే ఉంది, కానీ దేని గురించో చింతించుచున్నారు అని చెబుతారు. ఆ చింత అన్నది మనకు తెలియకుండగానే మనలో ఉంటుంది. వాక్యము మనలను హెచ్చరించుచున్నది, చింతపడకుడి, కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. కానీ మనం ఏం చేస్తామంటే చింతించిన తర్వాత దేవునికి చెప్తాం. మనము విశ్వాసులముగా స్థిరంగా ఉండాలి. ఎందుకనగా దేవుడు మనలోనూ, మన దగ్గర, మన చుట్టూ, మనతో ఉంటాడు కూడా. మన ఊహకు అందరంతగా మనలను ప్రేమించే పరమ తండ్రి ఆయన. అయితే దేవుని ప్రార్థన చేయు ప్రతిసారి కృతజ్ఞతలు కూడా కలిసి ఉండాలి. 1 తెస్సలోనికయ 5వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తాన్ని మరచిపోకుండా అన్ని విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెబుతూ ఉండాలి. మనము జీవించి ఉన్నందుకు, అన్న వస్త్రముల చేత ఆదరించినందుకు, ఆరోగ్యముల చేత బలపరిచినందుకు, సుఖ సంతోషముల చేత ఆశీర్వదించినందుకు, ఆపదలో ఆదుకున్నందులకు, అన్ని విషయముల యందు దేవునికి కృతజ్ఞతతో కూడిన ప్రార్థనలు చేయుచుండవలెను. చింతను దూరం పెట్టి దేవుణ్ణి ఆశ్రయించి కృతజ్ఞత ప్రార్థనలు చేద్దాం. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమెన్.